విషయేభ్యః పరావృత్తి పరమోపరతిర్హిస సహనం సర్వదుఃఖానాం తితిక్షాస శుభామత. తితిక్ష అంటే ఏంటో చెప్తున్నారు. ఉపరతి ఉపరతి తితిక్ష శమధమాలు అయిపోయినాయి కదా. ఉపరతి అంటే ఏమిటి, తితిక్ష అంటే ఏమిటి వివరిస్తున్నారు. అసలు మామూలుగా ఏమిటి ఉపరతి అంటే? రామ ఉపరామ ఎట్లా విడగొట్టుకోవాలంటే రామ ఉపరామ. రమించడం అంటే ఏమిటి? కలిసిపోవడం, సంగత్వంతో కూడి ఉండుట. సంగత్వంతో కూడి ఉండుట అంటే సాధారణంగా ఎట్లా ఉంటుంది? భార్య భర్త, నువ్వు లేకపోతే నేను లేదు అనే రకంగా కలిసిపోయి ఉంటారు. తుమ్ముతా బిడ్డా, అర్థమైందా? తాగుతూ ఉండి లోపల అట్లా ఒకరితో ఒకరు అట్లా కలిసిపోయేటప్పుడు సంగతం ఏర్పడిందో ఏర్పడలేదు. శారీరక మానసిక సంయోగం వలన రెండూ కలిసిపోయి ఎట్లా తయారయ్యారు? ఇప్పుడు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనట్లుగా తయారయ్యారు. అన్ని విషయాలలో, అన్ని సందర్భాలలో ఒకరి ఇష్టాయిష్టాలకి మరొక ఇష్టాయిష్టాలను సరిచేసుకుంటూ, ఒకరి ప్రియాప్రియాలను మరొకరి ప్రియాప్రియాల ప్రకారం సర్దుబాటు చేసుకుంటూ చివరికి ఏమైపోయారంటే ఎవరి జీవితం ఏదో తెలియదు. ఎట్లా తయారైపోయారంటే మొదట్లో ఎట్లా ఉన్నారు? భార్యాభర్తలు కాకముందు ఎవరికి వాళ్ళు వ్యక్తిగత జీవులు, వాడి ఇష్టాయిష్టాలు, వాడి విషయాలు, వాడి వ్యవహారం అంతా స్పష్టంగా ఉంది. భార్యాభర్తలు అయినప్పటికీ ఏమైంది? ఎందుకని? ఇంకొక మనిషిని కలుపుకున్నాడు. వాడి కోసం నేను మారాను. ఎందుకని? దీనికంటే అది ఉత్తమం. లేదు కాంటుబట్టు, ఉత్తమనైనా మారతాడు, ఇంకా వేరే అవకాశం లేదన్నప్పుడన్నా మారుతున్నాడు. ఈ రమించడం అనేటటువంటి లక్షణం ఒకటి ఏర్పడుతుందా లేదా? శారీరక సంయోజనీయత, మానసిక సంయోజనీయత, ఈ రెండింటి వల్ల ఇద్దరికి ఏమి ఏర్పడుతుంది అంటే సుఖ దుఃఖ భోగం ఏర్పడుతుంది. ఈ రమించడం వల్ల ఏమి ఏర్పడుతుంది? సుఖ దుఃఖ భోగం ఏర్పడుతుంది. ఒకతో సుఖం ఏర్పడుతుంది, ఒకతో దుఃఖం కూడా ఏర్పడుతుంది. అవునా? మరి ఉపరామ అంటే ఉపరామ అంటే అంటే ఏంటంటే దీనికి ఉపమానం చెప్తారన్నమాట. చలిస్తాం, చలిమంట కాల్చుకోవాలి. ఎంత దూరంలో ఉండాలి? చలి ఉండాలి అని వేడి కూడా ఉండాలి. వేడి కావాలి కదా అని వెళ్ళి చలిమంటలో కూర్చుంటే కాలిపోతాం. కాలిపోతున్నాను కదా అని దూరం జరిగితే చలి చేత బాధించబడతాం. అంతే. కాబట్టి ఎంత దూరంలో ఉండాలి? ఈక్వి డిస్టెంట్, సమదూరం. ఎఫెక్ట్ ఆఫ్ చలి షుడ్ బి నల్లిఫైడ్ బై ద ఎఫెక్ట్ ఆఫ్ హీట్. అది మంట వలన వచ్చినటువంటి వేడి వలన చలి దూరం అవ్వాలి. చలి బాధాకరంగా ఉంది. చలి సుఖంగా ఉన్నంతసేపు నీకు చలిమంటతో పనిచేయాలి. అట్లా బ్రహ్మచర్యం కంటే గృహస్థాశ్రమం ఉత్తమమైన ఆశ్రమం. బ్రహ్మచర్యం ఉత్తమమైన ఆశ్రమం, నో డౌట్ ఇన్ ఇట్. కానీ బ్రహ్మచర్యం కంటే ఉత్తమమైన ఆశ్రమం గృహస్థాశ్రమం. ఎందుకని? ఇటు బ్రహ్మచారులకి అటు సన్యాసులకి కూడా అది ఆశ్రయమై ఉంది, సర్వధర్మాలకు నిలయమై ఉంది. తీవ్ర మోక్షేచ్ఛ, తీవ్ర వైరాగ్యం కలగడానికి ఆధారభూతంగా ఉంది. మరి అంత విలువైన గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలా వద్దా? స్వీకరించాలి. కానీ ఎట్లా స్వీకరించాలట? చలిమంట వలె స్వీకరించాలి. అంటే ఏం చేయాలి? శాంతం మునిగిపోకూడదు అని శాంతం దూరం అయిపోకూడదు. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఈక్వి డిస్టెన్స్, సమమైన దూరంలో ఉండాలి.
ఒంటరిగా ఉండటం చేత బాధించబడే లక్షణాలు ఏవైతే నీకు ఏర్పడ్డాయో ఆ బాధ్యం లేకుండానే ఉండాలి. అని జంటగా ఉండటం చేత వచ్చి పడినటువంటి మంట ఏదైతే ఉందో మంట చేత బాధించబడకుండా ఉండాలి. కాబట్టి చలిమంట వల్లే ఉపయోగించుకోవాలి గృహస్థాశ్రమాన్ని. ఇది ఉపరమ. సిద్ధాంతాన్ని సిద్ధాంతంగా చెప్తే అర్థం కాదని ఇట్లా ఉపమానంగా చెప్తున్నాం. అర్థమైందా? అంటే నువ్వు ఎదగడానికి దోహదకారి అయి ఉండాలి. ఉపరతి ఉపరతి చాలా ముఖ్యమైనటువంటిది. విషయాలు అవసరం. విషయం లేకుండా నువ్వు జీవించగలవా? జీవించలేవు. ఇంద్రియాలను ఉపయోగించకుండా జీవించగలవా? జీవించలేవు. శరీరం ఉన్నంత కాలము నువ్వు ఇంద్రియాలను ఉపయోగించగలవు. ఇంద్రియాలను ఉపయోగించినంత కాలము విషయాలు ఉండక తప్పదు. విషయాలు ఉన్నంత కాలము జగత్తు కూడా ఉండక తప్పదు. అవునా? కానీ వీటన్నింటి మధ్యలో, వీటన్నింటికి సమదూరంలో, సమదర్శనంతో, సమత్వ స్థితిలో సాక్షిత్వాన్ని కనుక నువ్వు నిలుపుకున్నట్లయితే ఏమైంది? ఈ సర్కస్ సరిగ్గా చేయడం రావాలి. దేని స్థానంలో వాటిని పెట్టడం రావాలి. దీనిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవడం కావాలి. బ్రహ్మచారి చెట్టు కింద గడిపేసినా ఏమవదు. సన్యాసి చెట్టు కింద గడిపేసినా ఏమవదు. వానప్రస్థులు గడిపేదే చెట్టు కింద. ఆ ముగ్గురికి ఇల్లు అవసరంలా. కానీ గృహస్థికి ఇల్లు లేకపోతే ఆ ఆశ్రమ ధర్మం కుదరదు. అవునా కదా? ఇల్లు ఉండాలి, అవసరమే. కానీ 10 అంతస్తుల మేడ అనవసరం. అర్థమైందా? కానీ దీంట్లో ఉన్న పెద్ద చిక్కేమిటి? రమ బలపడిపోతుంది. ఆ రమించడం బలపడిపోతే ఏమైపోతావు? వెళ్ళి మంటల్లో చిక్కుకుంటావు, బాధించబడతావు, విషయతత్వం అయిపోతావు అనమాట. విషయం అనేటటువంటి విషాన్ని ధరించి ఆ అగ్ని వల్ల బాధించబడతాం. విషయాలు కూడా మనలో అగ్ని రగులు కొలుపుతాయి. ఒక కోరిక కలిగిందండి, నీకు ఎంత తాపం కలుగుతుంది ఆ కోరిక తీరే వరకు? నేను నిలవనివ్వదు, పరిగెట్టిస్తుంది. మంట మీద కూర్చున్న వాడు ఎటా పరిగెడతాడో అట్టా కోరిక కలిగిన వాడు కూడా అంతే. అది కూడా తాపమే. కానీ ఎట్లా ఉండాలండి ఇప్పుడు? చలిమంటని ఉపయోగించుకుని ఎట్లా అయితే నువ్వు సేద తీరుతున్నావు, ఎట్లా అయితే వృద్ధిలోకి వస్తున్నావు, చలి బాధను పోగొట్టుకుంటున్నావు, అట్లా ఈ విషయాలని, ఈ ఇంద్రియాలని, ఈ జగత్తుని, ఈ సంసారాన్ని, ఈ ద్వంద్వ ప్రవృత్తిని, చిత్తవృత్తులని, నీకు అందుబాటులో ఉన్న సమస్త పనిముట్లని జాగ్రత్తగా ఉపయోగించుకో, సాక్షిగా ఉపయోగించుకో. కాబట్టి ఉపరతి వల్ల ఏమొచ్చింది? సాక్షిత్వం బలపడింది. ఎవరైతే ఉపరతి సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారో వాడు సులభంగా సాక్షి అయిపోతాడు. ఎవరైతే ఉపరతిని సరిగా చేయలే, నాయన గురువు గారు చెప్పారు సత్యాన్ని పాటించాలి, నాయన పోషించాలి బాబు, సత్యం తప్పకూడదు, అంతేనా కదా? మరి జీవితంలో ఓ లాయర్ గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన ఏం చేయాలి? చెప్పాలి, ఆయన సత్యమే చెప్పాలి. ఎందుకని ప్రమాణం చేశాడు. భగవద్గీత మీద, రాజ్యాంగం మీద, ధర్మం మీద, ధర్మాసనం మీద ప్రమాణం చేస్తాడు. నేను సత్యమే మాట్లాడతాను, న్యాయమే చేస్తాను, ధర్మమే చేస్తాను అని ప్రమాణం చేసి వృత్తిలోకి వస్తాడు. కానీ వృత్తి రీత్యా ఎట్లా ఉన్నాడు? ఆ సత్యాన్ని పోషించేట్టుగా ఉన్నాడా? ఉంటే ఏమయ్యాడు వాళ్ళ రోజున ప్రపంచంలో? ఇప్పుడు పనికి రాకుండా అయిపోయాడు. మరి ఇప్పుడు ఎలా? వేదాంత పద్ధతికి కుదరదు. ఈ ఉపరతికి దేర్ ఇస్ నో అడ్జస్ట్మెంట్, నో ఎక్సెప్షన్, నో ఎగ్జంప్షన్. ఆచరించి తీరవలసిందే. ఈ ఉపరతిలో అన్ని వర్చ్యూస్ ఉంటాయి అన్నమాట. సద్గుణాలన్నీ ఉపరతిలో ఉంటాయి. ఉపరతిలో ఏముంటాయి? సద్గుణాలు, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ఇలాంటి లక్షణాలు, దయ, కరుణ,
ఇలాంటి దైవీ సంపత్తికి సంబంధించినటువంటి లక్షణాలన్నీ ఈ ఉపరతిలో ఉంటాయి. ఎందుకని అంటే మరి ఒక్క ఉపరతి వలన దైవీ లక్షణాలన్నీ వచ్చేయాలి. నువ్వు ఇంద్రియాలను వాడాలి, జగత్తును ఉపయోగించాలి, విషయాలను ఉపయోగించాలి, కానీ నువ్వేం పోగొట్టుకోవాలి? ఆసురీ లక్షణాలను పోగొట్టుకొని దైవీ లక్షణాలను సంపాదించాలి. అందుకు ఉపయోగపడుతుంది ఉపరతి. ఎంత విశేషమైందో చూడండి. కానీ మానవులందరూ శమధమాలు లేకపోవడం చేత ఈ ఉపరతిలో 0కి 60 మార్కులు వస్తుంది. అసలు రావు మార్కులు. అందరూ ఉపరతిలో ఫెయిలే. సమస్య లేదు. సాధకులందరూ కూడా ఈ ఉపరతిలోనే ఫెయిల్ అయిపోతారు. కారణం ఏంటంటే శమధమాలు లేకపోవడం, ఆ ఇంద్రియ నిగ్రహ బలం లేకపోవడం చేత మాటికి జారిపోతుంటుంది. ఆ విషయం కనబడుతుంది, జారిపోతుంది. ఉపరమగా ఉండవలసిన వాడు ఏమైపోతాడు? రమ, ఈ ఉపా పోతుంది, రమించేస్తాడు. ఆహా అద్భుతం అంటాడు. అదే అయిపోయింది గోవింద. అర్థమైందా? కాబట్టి ఈ ఉపరతి అంత విశేషమైనటువంటి. కానీ మరి సహనశీలత చాలా ముఖ్యం, తితిక్ష చాలా ముఖ్యం. అది లేకుండా ఇది రాదు. తితిక్ష లేకుండా ఉపరతి రాదు. ఉపరతి యొక్క లక్ష్యమైనటువంటి దైవీ సంపత్తి తితిక్ష లేకుండా రాదు. ఎందుకంటే సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలను పాటించడం అనేది అంత సులభమైన అంశం కాదు. ఎప్పుడు నీకు ప్రకృతితో సంఘర్షణాత్మకమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరి వచ్చినప్పుడు ఏం చేయాలి? నేను సత్యమే చెప్తానంటే ఉదాహరణ చెప్తా. నా జీవితం, నేను ఉద్యోగం చేస్తున్నాను. ఓ ఎంక్వైరీకి వెళ్ళాం. ఎంక్వైరీ ఆఫీసర్ వేరే, మరి మా పై ఆఫీసరు లంచం తీసుకున్నాడు. ఆయన నాకు చెప్పాడు, నేను లంచం తీసుకున్నాను, నువ్వు చెప్పకూడదు అంటాడు. నువ్వు నా కింద పని చేస్తున్నావు కాబట్టి నువ్వు చెప్పకూడదు అంటాడు. అట్లా కుదరదు. వాడు అడిగితే చెప్పేస్తా, వాడు అడగకపోతే చెప్పను. ఎందుకంటే నేను సత్యవాది, అసత్యం చెప్పడం కుదరదు. ఎంక్వైరీ ఆఫీసర్ కనుక నీ గురించి, నీ డబ్బుల వ్యవహారం గురించి వాడు అడగలేదనుకోండి, నేను చెప్పను. ఎందుకని వాడు అడగలేదు కాబట్టి, నా ధర్మం కాదు కాబట్టి. అడిగితే చెప్పకపోతే అధర్మం అవుతుంది, నాకు అసత్యం వస్తుంది, దోషం వస్తుంది. కాబట్టి వాడు అడుగుతాడో అడగడో నాకు తెలియదుగా. నేను ఎంక్వైరీ అటెండ్ అవుతాను. ఏముంటుంది, నిర్ద్వందంగా చెప్తాను, నిష్కర్షగా చెప్తాను, ఏం జరిగిందో చెప్తాను. ఏం చేశారో, ఎవరేం చేశారో అడిగితే చెప్పేస్తా, సమస్య లేదు అందులో అని చెప్పి. ఇప్పుడు మా పై ఆఫీసర్కి నా మీద ఎంత కోపం వస్తుంది? ఏమన్నా జరిగితే నీ సంగతి చూస్తానన్నాడు. ఏం చూస్తావు? ఎక్కువలో ఎక్కువ ఏం చూస్తావు? నేనేమన్నా నీ దగ్గరే ఉద్యోగం చేయడం కోసం పుట్టానా? పుట్టలేదే. ఉద్యోగ జీవితం ఎంతకాలం ఉంటుంది? జీవితంలో ఒక 20 ఏళ్ళు ఉండదు, 30 ఏళ్ళు ఉంటుంది, అంతేనా కదా? ఇంతపాటి 20 ఏళ్ళ 30 ఏళ్ళ జీవితానికి నేను 120 ఏళ్ళు జీవించడానికి పుట్టే. నా పూర్ణాయుర్దాయం 120 ఏళ్ళు మానవుడు. మిగిలిన జీవితం అంతా బాధపడిపోయి నాకున్నటువంటి సద్గుణ సంపత్తిని, దైవీ సంపత్తిని వెలకట్టి నువ్విచ్చే ఉద్యోగం కోసం, నువ్విచ్చే జీతం కోసం నేను పోగొట్టుకోవాల్సిన అవసరమే ఉంది? అంత అవసరం నాకేం లేదు. చేయవలసి వస్తే చేస్తా, రుణానుబంధం ఉంటే చేస్తా. నిర్దేశించేవాడు నువ్వు కాదు. ఎవరు ఉన్నాడు పైన వాడు. వాడు చెప్పినట్టు నువ్వు వినవలసిందే, నేను వినవలసిందే. కర్మాధీనంతో దైవతం. ఆ కర్మ దైవాధీనంలో ఉంది, నువ్వు ఆ కర్మాధీనంలో ఉన్నావు. కాబట్టి దాని గురించి ఏం చింతపడకు నాయన. నీ దగ్గర ఎంతకాలం పని చేయవలసిన అగత్యం ఉంటే అంతకాలం చేస్తా, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఆయన ఏమన్నారు? ఏమంటాడు ఇక? సరే, ఆయనకి టెన్షన్. ఏం చెప్తాడు? మరి ఇట్లాంటి సంకట పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలి? పోగొట్టుకోకూడదు, ఉపరతిని పోగొట్టుకోకూడదు. కానీ మరి ఇప్పుడు ఆ ఎంక్వైరీ ఫేస్ చేయాలా వద్దా? చేయాలి. దేంతో చేయాలి? తితిక్షతో చేయాలి, సహనంతో చేయాలి, చాలా జాగ్రత్తగా చెప్పాలి సమాధానం. మన దైవీ సంపత్తికి లోపం రాకూడదు,
మన సాధనకి లోపం రాకూడదు, సాక్షిత్వానికి లోపం రాకూడదు, అని కర్మ వ్యవహారంలో లోటు రాకూడదు. ఇంకోటి ఏంటండి, అడిగినవన్నీ చక్కగా చెప్పేశాడు. ఆయన విషయం ఆయన అడగలేదు, నేను చెప్పాలి. ఆ సమయానికి అట్లా ఉపరతి పోషించబడింది. కానీ బయట కూర్చున్న ఆఫీసర్కి మాత్రం బీపీ ఎంత కొట్టుకుంటుంది, వాడికి బీపీ 600 కొట్టుకుంటుంది. వచ్చేసారు. ఏమైంది ఏంటవుతుంది, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమవుతుంది అయ్యా, ఏం కంగారు పడమా, నువ్వేమన్నా ఈ ఉద్యోగం కోసం పుట్టావా? నువ్వు కూడా ఉద్యోగం కోసం పుట్టలేదు నాయన, ఎందుకంత బీపీ తెచ్చుకుంటున్నావు? ఈ ఉద్యోగం లేకపోతే జీవించలేవా? పుడుతూనే ఉద్యోగంలోకి వచ్చావా? అవసరం లేదే అంత. నీ జీవిత లక్ష్యం ఈ ఉద్యోగమేనా? అర్థం ఉందా నీకేమైనా అని చెప్పి ఇంతకీ అసలు చెప్పావా? చెప్పలేదు. సరేలే, వాడు అడగాలేదు, నేను చెప్పలేదు, మిగిలిన చెప్పాలి నువ్వు పడు, నాకు అనవసరం. కాబట్టి నిజ జీవితంలో నువ్వు జీవించేటప్పుడు ఈ ఉపరతి తితీక్ష ఎట్లా ఉన్నాయట? ఒకదానికోటి పరిపూరకాలు, సంపూరకాలు. ఒకటి నిలబెట్టుకోవాలంటే ఇంకోటి ఉండాలి. శమదమాదులు కూడా అంతే. శమ ఉండాలంటే దమ ఉండాలి, దమ ఉండాలంటే శమ ఉండాలి. ఆ శమదమాలు రెండు లేకుండా ఉపరతి తితీక్షలు అసాధ్యం అసలు. కాబట్టి ఈ ఉపరతి తితీక్షలలో ఫెయిల్ అయిపోతుంటారు, ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. ప్రకృతి పెట్టే పరీక్షలు కానీ ఇవే పరీక్షలు అంటే, వేరే ఇంకేం ఉండవు. సాధకులందరి జీవితాలలో పరీక్షలు అంటే ఈ ఉపరతి తితీక్షల వల్లనే పరీక్షలు. అందుకే సహన సౌశీల్యములు అంటారు వీటిని. నేను ఒక మారు పేరుందన్నమాట ఈ ఉపరతి తితీక్షలకే, సహన సౌశీల్యములు. ఈ సహన సౌశీల్యములు సాధన ద్వారా సాధించాలి, జీవించడం ద్వారా సాధించాలి. ఇది ముక్కు మూసి కూర్చుంటేనో, ప్రాణాయామం చేస్తేనో, ఆసనాలు వేస్తేనో రాదు. అర్థమైందా? శమదమాదులు నువ్వు ఎట్టాపట్ట సంపాదించవచ్చేమో కానీ ఈ ఉపరతి తితీక్షలు ఈ ప్రాణాయామాదుల వల్ల రాదు, ఈ ఆసనాదుల వల్ల రాదు, బాహ్య సాధనల వల్ల రాదు. తప్పక ఎట్లా జీవించాలి? జీవితం ద్వారానే సాధించాలి. నీ పాత్రను చక్కగా పోషించడం ద్వారానే సాధించాలి. కానీ ఎట్లా పోషించాలి? ఇప్పుడు ఉపమానం ఏంటి? చలిమంట. అది మర్చిపోకూడదు. అర్థమైనా? ఇప్పుడు చదువు, బాగా అర్థం అవుతుంది. శరీర సుఖాలను, జిహ్వ చాపల్యాదులను, ధన కనక వస్తువాహనాలపై వ్యామోహమును, మమకారమును విడనాడుటయే ఉపరతి అని భావించు. మమకారమును విడనాడుట, ఇది చాలా ముఖ్యం. అర్థమైనా? ఆడవారు స్వర్ణాభరణాలు ధరించాలా వద్దా? ధరించాలి. మగవారు స్వర్ణాభరణాలు ధరించాలా వద్దా? ధరించాలి. ఇద్దరూ ధరించాలి. కానీ ఎంత ధరించాలి? అలా ధరించాలి. చిన్నం అంతే ధరించాలి, చిన్నం కంటే ఎక్కువ ధరించకూడదు. అర్థమైందా? మమకారం లేకుండా ధరిస్తావు. అప్పుడు 1 కిలో ధరించావు, ఏమైనప్పుడు దాన్ని చూసుకోవడమే సరిపోతుంది. ఇప్పుడు ఆత్మవస్తువుని చూడడుగా ఈ బంగారపు ఆభరణాలు ఎక్కడున్నాయో వెతుక్కోవడమే సరిపోతుంది. సాక్షిత్వం పోయింది. కాబట్టి నువ్వు దాన్ని వాడుకోవాలి. ధన కనక వస్తు వాహనాదులను పనిముట్ల వలె వాడుకోవాలి. శరీరేంద్రియ చాపల్యాన్ని వాడుకోవాలి, కానీ లొంగిపోకూడదు. అటు ఇటు తలుపులు తీసినప్పుడు అట్లా కదులుతూ ఉండేది కంగారు. కాబట్టి మమకారం లేకుండా ఉండాలి. ముఖ్యంగా జిహ్వ చాపల్యం ఏం చేయాలి మరి? ఇప్పుడు అది తినాలి, ఇది తినాలి అనిపిస్తున్నాడు లేదా? అనిపిస్తుంది, అది దాని ధర్మం. కానీ ఎట్లా వినియోగించాలి? ఇప్పుడు చలిమంట, సాత్వికం. ప్రతి చోట ఇది గుర్తుపెట్టుకోవాలి. చలిమంట వలె వాడాలి. ధన కనక వస్తు వాహనాలను వాడాలా వద్దా? వాడాలి. ఎట్లా వాడాలి? చలిమంట వలె వాడాలి. అంతకంటే ఎక్కువ దానికి ఛాన్స్ ఇచ్చామనుకో ఆ అగ్ని చేత ప్రభావితం అవుతాం. అని దూరం చేసుకున్నాం అనుకో చలి చేత బాధించబడతాం. ఇది వెరీ డేంజరస్ అన్నమాట. ఈ బ్యాలెన్స్ పొందటంలోనే ఉంది.
సమత్వం యోగం ఉచ్యతే. ఈ ఉపరతి తితిక్షల్లో వచ్చేస్తుంది అనమాట. ఎక్స్ట్రీమ్ ఉండకూడదు అనమాట. మానవుడికి పెద్ద సమస్య ఏంటంటే ఏది చేసినా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాడు. సంపాదన ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాడు, కొన్ని మానేసి ఊరుకోవడం అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాడు. రెండు తప్పే, రెండిట్లోనూ ఉపరతి పోతుంది. కాబట్టి ఏం చేయాలి? రోజు నీ వ్యాపారం చెయ్యాలి. రోజు 6 గంటలు నీ ధనార్జన చెయ్యి. 24 గంటలు ఏమాట, 12 గంటలు అసలు ఏమాట. 6 గంటలు సాధన చెయ్యి, 6 గంటలు స్వాధ్యాయం చెయ్యి. చక్కగా ఒక శాస్త్రం చదువు, ఒక అధ్యయనం చెయ్యి, ఒక విచారణ చెయ్యి. 6 గంటలు నిద్రపో, 6 గంటలు గృహకృత్యాలు చేసుకో. ఇది గృహస్థుకి నిర్ణయం. నీ ఆశ్రమం ఏ ప్రమాదం లేకపోతే ఈ ఉపరతి దీక్షలు చక్కగా వచ్చేస్తాయి. అందుకని మీ అందరికి ఇప్పుడు ఎట్లా చెప్పాము? 6 గంటలు సాధన, 6 గంటలు హోంవర్క్. నువ్వు శాస్త్రమే చదువుతావు, ఎత్తి రాసుకుంటావు, ఉపన్యాసాలు ఏమంటావు, అర్థమే చేసుకుంటావు, ఏదైనా చేసుకో. అవునా కదా? గెట్ రెడీ. మరి అప్పుడు ఏమైంది? ఆత్మవిచారణ చేసావుగా 6 గంటలు, ఒక 6 గంటలు నిద్ర. ఇదంతా చేసేప్పుడు కలిసిపోతావుగా సహజంగా. కానీ నిద్రను కూడా సాధనగా మార్చుకోవాలనే సూచన పనిచేయటంలే. అప్పుడు 6 గంటలను కూడా సాత్వికమైనటువంటి నిద్రపోయేటటువంటి పని చేస్తాం. గుణాతీతంగా నిద్రపోవడం అప్పుడే రాదుగా, చేత కాదుగా. ఇక 6 గంటలు గృహకృత్యాలు, 18 గంటలు ఇందులో నిమగ్నమై ఉన్నప్పుడు 6 గంటలు వరుసగా చేస్తావా గృహకృత్యం? చేయవుగా, 1.5లో చేస్తాం. కాబట్టి పెద్దగా వైక్లభ్యం రాదు, పెద్దగా విక్షేపం రాదు, పెద్దగా విపరీత జ్ఞానం ఏర్పడదు, పెద్దగా దాని పడిపోవు. ఇట్లా నీ నిజ జీవితాన్ని ప్లాన్ చేసుకున్నప్పుడు ఏమైపోయావు? వీళ్ళు కూడా ఉద్యోగం చేస్తుంటారు, 6 గంటలు ఏకబిగిన్ చేస్తాడా? 6 గంటలు కూడా చేస్తాం సరిగ్గా. ఓ మెయిల్ చూస్తారు, 1 గంట మాట్లాడతారు, ఒక అరగంట ఒక ఫోన్ కాల్ మాట్లాడతాడు. మహా ఇది దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు, చింత ఎక్కువ పడతాడు. అరగంట పని 6 గంటలు చింత. అది ఎట్టా జరుగుతుందో, ఇది ఎట్టా జరుగుతుందో, అది ఎక్కడి నుంచి తేవాలి, ఇది ఎక్కడి నుంచి తేవాలి, అలా ఎలా చేయాలి, ఇలా ఎలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. కాబట్టి నీ యొక్క జీవితాన్ని సక్రమమైనటువంటి ప్రణాళికాబద్ధంగా చేసుకున్నట్లయితే అప్పుడేమైంది? సులభమైపోలే అంతా. ఇట్లా మనం జాగ్రత్త, ఈ జాగరూకత, జాగ్రత్త అంటే అర్థం అది, జాగరూకత, మేలుకొని ఉండుట. తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అది జాగ్రత్త, తెలుగు జాగ్రత్త కాదు అది. జాగ్రత్త అంటే మేలుకొనుట, జాగ్రత్తగా మేలుకోవాలి, మేలుకొని ఉండాలి. ఎందులో మేలుకొని ఉండాలి? ఉపరతి తితిక్ష. ఎందుకంటే వీటిని ఆధారం చేసుకునే శ్రద్ధా సమాధానాలు ఉంటాయి. ఈ రెండు రాబోతే శ్రద్ధా సమాధానాలు ఎప్పటికీ రావు, ఆత్మోపలబ్ధి ఎప్పటికీ కుదరవు. కాబట్టి శమధమాలు చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. కానీ వాటికంటే బలమైనటువంటివి, సూక్ష్మమైనటువంటివి ఉపరతి తితిక్ష. శమధమాలు స్థూలం, ఉపరతి తితిక్ష నీ సూక్ష్మ శరీరాన్ని బాగు చేస్తాయి. దైవీ సంపత్తి వచ్చేట్టు చేస్తుంది, దైవీ మానవుడు అయ్యేట్టు చేస్తుంది, నిన్ను దివ్యత్వాన్ని సాధించేట్టు చేస్తుంది. అప్పుడు మార్పు రాలా జీవితం అంతా, అట్లా సాధించాలి. కోరికలే మనస్సును క్షోభ పెడతాయి. క్షోభ పెడతాయండి. దాన్ని ఫుల్ఫిల్ అయ్యేంత వరకు శుభితం నుంచి క్షోభ వచ్చింది. క్షు షకారం అనే ధాతువు నుంచి వచ్చింది అనమాట. ఇక్షు, చక్షు, అక్కడ ప్రతి చోట క్షకారం ఉంటుంది. ఎక్కడైతే క్షకారం ఉంటుందో దానికి బలం ఎక్కువ ఉంటుంది. అందుకే దాన్ని బాగా ఒత్తి పలకాల్సి వస్తుంది. అందుకని ఇంగ్లీష్ వాళ్ళకి చదవడం రాదు. షకారం క్షయం, క్షయం అని అంతే. ఎక్కడెక్కడైతే ఈ క్షకార శబ్దం వాడబడిందో, అందుకే మన ఆజ్ఞాచక్రాలు ఏముంటాయి? ద్విదళములు ఉంటాయి. హం క్షం, అది కూడా అంతే, బలవత్తరమైంది అనమాట.
క్షమ్ ఏమో జీవాత్మ, ఈ క్షకారము జీవాత్మకు సూచన అనమాట, జీవభావానికి సూచన. ఎక్కడెక్కడైతే క్షకారం వాడబడుతుందో అక్కడ జీవభావం బలంగా ఉంటుంది. సో ఇక్షు అంటే పంచదార, మన పంచదారకు లొంగనవాడు ఉన్నాడు, స్వీట్కి లొంగనవాడు ఉన్నాడు, మధురానికి లొంగనవాడు ఉన్నాడు. ఇక్షు అంటే చెరుకు. చక్షు అంటే కన్ను, దృశ్య రూప భ్రాంతికి లొంగనవాడు ఉన్నాడు. చెప్తే పిల్లవాడికి మొట్టమొదటి నిలబడేది ఏంటి? చూపు. గెలకాయ పట్టుకుని ఆడిస్తూ ఉంటాం, మొదట్లో చూపు నిలపలేదు, మెల్లగా ఆ రంగులు చూస్తూ ఆ చూపు నిలబెడతాడు. లైట్కి కూడా అట్లా అట్లా చూపు నిలబెడతాడు. కాబట్టి మొట్టమొదటి వికసించే ఇంద్రియం చక్షురింద్రియం. ఈ చక్షురింద్రియ వికాసం ద్వారానే మిగిలిన జ్ఞానేంద్రియ వికాసం అంతా వస్తుంది. కాబట్టి అది చాలా బలమైంది. అట్లాగే క్షుభితం, క్షోభించుట అంటే ఒక్కసారి మనసుకు గనక క్షోభ గనక కలిగిందంటే బలమైనటువంటి స్మృతి ఏర్పడుతుంది. ఎంత బలమైన స్మృతి ఏర్పడుతుందయ్యా అంటే ఆ రాగద్వేషముల వలన ఆ క్షుభితములో రాగద్వేషములు 2 ఉన్నాయి. ఈ 2 తగులుకుంటాయి. అక్కడ తగులుకోగానే జన్మాంతరం వరకు స్మృతిని ఏర్పరుస్తుంది. అది దాని బలం. ఒక్కసారి గనక నువ్వు క్షోభించావంటే అది జన్మాంతర విశేషాన్ని కలిగి వస్తుంది. అర్థమైనా? అందుకని మన వాటి పెద్దలు ఏం చెప్పారంటే తల్లిని క్షోభింపజేయరాదు. ఏ పరిస్థితిలో కూడా తల్లిని క్షోభింపజేయరాదు, మాతృదేవతను క్షోభింపజేయకూడదు. అలా ఎవడైనా క్షోభింపజేస్తే దానికి నివృత్తి లేదు, అన్నది బయటపడే అవకాశం లేదు. మరలను జన్మాంతరంలో మరలా తీర్చుకోవాలి ఆ రుణాన్ని. ఈ జన్మలో తీర్చుకోవడం కుదరదు. ఇక ఈ జన్మలో వీలుగా తల్లి కనుక క్షోభిస్తే ఈ జన్మలో తీర్చుకోలేదు. మరలా జన్మాంతర విశేషం, వచ్చే జన్మలలో ఏదో ఒక జన్మలో మరలా ఆ తల్లి గర్భంలో పుట్టు, లేకపోతే ఆవిడ నీ గర్భంలో పుట్టు, ఆ తల్లి కొడుకులు లేకపోతే తల్లి కూతుళ్ళు అనేటటువంటి సమాంతర సంబంధం చేత మరలా ఆ రుణానుబంధం తీర్చబడాలి. వాడు నిన్ను మళ్ళా క్షోభ పెట్టు, వ్యతిరేక చర్యలు అనమాట. ప్రతీకార చర్య చేతనే అది తీరుతుంది. ప్రతీకార చర్య లేకుండా క్షోభించటం, క్షుభితమైనటువంటిది తీరదన్నమాట. ఇంకెవరిని క్షోభింపజేయకూడదు? బ్రాహ్మణుని క్షోభింపజేయకూడదు. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి సాధువుని క్షోభింపజేయకూడదు ఎప్పుడు కూడా. అటువంటి వాడు క్షోభిస్తే ప్రకృతి శపిస్తుంది. అతనే అనడు కానీ ప్రకృతి శపిస్తుంది. కాబట్టి ఈ జన్మలో అది తీరదు, జన్మాంతరంలోనే తీరుతుంది మళ్ళా. ఇహ ప్రకృతిని క్షోభింపజేయకూడదు. 3వది పూని పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిని క్షోభింపజేసేటువంటి పనులు చేయకూడదు. మనం ఏం చేస్తున్నాం? సిఎఫ్సి, క్లోరోఫ్లూరో కార్బన్లు విపరీతంగా మీరు అమెరికాలో వాడేసి ప్రకృతిని క్షోభింపజేసి ఓజోన్ పొరను చిల్లిపెట్టారు. ఏమైంది? దానివల్ల ఫలితాన్ని అనుభవించాల్సిందే. వ్యతిరేక ఫలితాలని, తీవ్ర ఫలితాలను అనుభవించవలసిందే. అది అనుభవించకుండా దాన్ని చెప్పడం కుదరదు. కాబట్టి తల్లిని క్షోభింపజేయకూడదు, బ్రాహ్మణుని క్షోభింపజేయకూడదు, ప్రకృతిని క్షోభింపజేయకూడదు. వీటికి ప్రతి లేదు. అర్థమైనా? ఈ క్షోభ అన్నది ఈ రకంగా అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అక్కడ ఏం చెప్పాడు? ఇప్పుడు మనసును క్షోభింపజేయకూడదు అన్నాడు. అంతేనా కదా? కోరికలే మనస్సును ఆ క్షోభకు కారణం ఏమిటంటే బలమైన కోరిక. అర్థమైందా? అట్టి బలమైన కోరిక ద్వారా మనసు క్షోభకు గురవుతుంది. ఎప్పుడైతే మనసు క్షోభకు గురైందో దాంట్లో ఎటువంటి స్ప్రింగ్ యాక్షన్ వస్తుందంటే అది ఈక్వలెంట్ రియాక్షన్ ఇస్తుంది అన్నమాట. విపరీత ప్రతీకార చర్యనిస్తుంది. ఒట్టి ప్రతీకార చర్య కాదు, అది విపరీత ప్రతీకార చర్య. అర్థమైందా? తత్ప్రభావం చేత ఏం చేస్తారంటే ఆ విపరీతమైనటువంటి చర్యలు చేస్తారు. ఈ వ్యసనాల బారిలో పడేటటువంటి వారందరికీ కూడా ఈ లక్షణం ఉంటుంది. ఆ విపరీత లక్షణం చేత వాడు దానికి బానిసైపోతాడు. అది ప్రతీకార చర్యగా భావిస్తాడు. నేనేం చేస్తానో చూడండి సంగతి అంటాడు. వాడిని ఏం చేయలేదు,
కానీ ఒక వ్యసనం బారిన పడిపోతాడు. వ్యసనం ద్వారా వాడు క్షోభ గురి ఏం చేస్తాడు, వాడు దుఃఖపడిపోతుంటాడు వీడిని చూసి. అర్థమైందా? కాబట్టి ఈ రకంగా పరస్పరమైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి సమాజంలో కూడా. కానీ ఇక్కడేం చెప్తున్నాడు అంటే ఆ కోరిక బలవత్తరంగా నేను తగులుకోవడం వలన అది నెరవేర్చుకునేంత వరకు నీ మనసును నిలవనివ్వదన్నమాట. వాడిలోపల సద్గుణాలు ఎన్నైనా ఉండవచ్చు, సాధన చేయాలని వాడు ఎన్నైనా అనుకోవచ్చు, విచారణ చేయాలని ఎన్నిసార్లు భావించవచ్చు, బాగుపడాలి బాగుండాలని కూడా ఎన్నోసార్లు అనుకోవచ్చు, కానీ ఉండలేదు. బలవత్తరంగా వాడిని లాక్కుపోతుంది. వ్యభిచార ధర్మం ఉందండి. సప్త వ్యసనాలన్నీ అంతే. ఈ సప్త వ్యసనాలు ఒకసారి గనక కోరిక తగులుకుంటే క్షోభిస్తుంది. ఎందుకంటే అందులో తమో గుణం బలంగా ఉంది. కాబట్టి తామసికమైనటువంటి కోరికలకి మనం అవకాశం ఇవ్వకూడదు. అవి నిషిద్ధ కర్మలు. వాటిని ప్రయత్నించి వదిలివేయాలి. ఇంకా క్షోభ ఎలా కలిగింది? బలమైన రాజసిక ధర్మం ద్వారా కలిగింది. అంటే ప్రతీకార చర్య. తమోగుణమేమో విపరీతం, రజోగుణమేమో ప్రతీకార చర్య. వీడు నన్ను అన్నాడు కదా వేళ చూద్దాం, రాత్రిలోపు వీడు ఎక్కడో చోట దొరకపోతాడా, వీడిని నేను అనకపోతాను అని ఒకరినొకరు చేప పిల్ల వేటగాడు. అర్థమైనా? అట్లా ఒకరినొకళ్ళు పట్టుకోవడానికి ఎదురు చూస్తుంటారు అన్నమాట. ఇది రాజసిక ధర్మం అన్నమాట, ప్రతీకార చర్య. ఇది కూడా మనసును క్షోభకు గురి చేస్తుంది. అంతరంగా లోపల డొల్ అయిపోతూ ఉంటుంది, ఆ మనోబలం క్షీణించిపోతుంది. ఈ రకమైనటువంటి విపరీత చర్య కానీ ప్రతీకార చర్య కానీ కలిగించేటటువంటి కోరికలు కనుక నేను కలిగినట్లయితే ఆ కోరికలు క్షోభకు గురి చేస్తాయి. కాబట్టి ప్రయత్నించి వాటిని విడవాలి. ఉపరతి తితిక్ష సాధించదలుచుకున్నటువంటి వాళ్ళు ఈ రాజసిక తామసికమైనటువంటి కోరికలను ప్రయత్నించి విడవాలి, విచారణ చేసి విడవాలి. ఏమిటి ఆయన్ని నేను పట్టుకునేది, నువ్వు నన్ను పట్టుకునేది, నేను నిన్ను పట్టుకునేది, నువ్వు నన్ను ఎంచేది నేను ఎంచేది, ఏమిటి అర్థం ఉందా అని ఒకసారి విచారణ చేసామనుకో ఏమైనప్పుడు అందులో బయటకు వచ్చేస్తాం. లేకపోతే ఏమైంది, నన్ను ఎందుకు అనాలి, నేను ఎందుకు పడాలి, రెండు రియాక్షన్స్ అనమాట. నన్ను ఎందుకు అనాలి, నేను ఎందుకు పడాలి. మరి అప్పుడు ఏమైనాయి, స్ప్రింగ్ యాక్షన్ వచ్చేస్తుంది. అప్పుడు ఎంత బలంగా వస్తుందంటే సమయం కోసం చూస్తాం, వేసేస్తాడంటే సమస్య లేదండి. బాణం విధులు పెట్టకుండా ఉండడం. ఎట్లా విధులు పెడతాడంటే సమయం వచ్చినప్పుడు ఒక దెబ్బ కొడితే కీలేరికి వాత పెట్టినట్టుగా వాడు ఆడిపోతాడు. అంత దుఃఖాన్ని వాడు అనుభవిస్తాడు. అంత దుఃఖాన్ని అనుభవించే పద్ధతిగా వాడతాడు అనమాట మాట, భావాన్ని. ప్రతీకారం తీర్పరా, అబ్బా ఆనందపడిపో, వాడు బాధపడుతుంటే వీడు ఆనందపడిపోతుంది. ఈ శాడిజం ఇందులో అనమాట. కాబట్టి మానవులు ఎంత బాగా అధ్యయనం చేశాడు చూడండి. అట్లా నీలో ఈ లక్షణాలని చక్కగా నువ్వు అధ్యయనం చేయాలి, ఈ అభిమానాన్ని అధ్యయనం చేయాలి, ఈ రాజసిక తామసిక ప్రవృత్తులను అణచాలి అంటాడు. అణచుట, అంకుశముతో ఒక ఏనుగుని ఎట్లా స్వాధీనం చేసుకున్నాడో అట్లా నువ్వు దీన్ని స్వాధీనం చేసుకోవాలి. ఎందుకని మనసు క్షోభించబడుతుంది. క్షోభిస్తే రియాక్షన్ తప్పదు, ఫలితం తప్పదు. అప్పుడు నువ్వు ప్రతి తితిక్షలను బ్యాలెన్స్ చేసుకోవాలి. అట్లా ఉండకూడదు, నీకే నష్టం. విపరీత తితిక్షలు పోయినాయి అనుకో, శమధమాదులు పోతాయి. శమధమాలు పోతే నిత్యానిత్య వస్తు వివేకం పోతుంది. ఒక్కొక్కటి లైన్లో పడిపోతాడు. కాబట్టి వివేక శూన్యుడు అయ్యుతాడు. దుఃఖానికి దారి తీస్తుంది. అది ఓర్మితో దుఃఖాన్ని సహించటమే తితిక్ష అని అయిపోయింది. ఉపరత నుంచి తితిక్షకు మారాడు. మళ్ళా ఇప్పుడు ఏం చేయాలి, ఓర్పుతో సాధించాలి, సహనంతో సాధించాలి. ఓర్పు సహనం. డోంట్ రియాక్ట్. వాడు అన్నాడు, ఓకే
డోంట్ రిసీవ్ ఇట్, డోంట్ రియాక్ట్. ఏమైపోయింది? అది గాలి కట్ట వెళ్ళిపోద్ది మన సంబంధం. యేసుప్రభు అంటాడు, క్షమించుట చేత అపరాధము చేసిన వాడి ఎడల నువ్వు క్షమించినట్లయితే వాడిపై నిప్పుల వాన కురిసినట్టుగా వాడు బాధపడిపోతాడు. నీ క్షమాపణ వాడు తట్టుకోలేడు. నువ్వు వాడిని ఏం చేయక్కర్లా, క్షమించేసేయి. ఏమని? వాడు అజ్ఞాని, ఇట్ ఇస్ నో. అంతేనా కదా? ఇప్పుడు వీడు వాళ్ళ అమ్మ ఏమైనా అంటాడండి, వాళ్ళ అమ్మ ఏమైనా అంటుందా వీడిని? ఏమందో. ఎందుకని? అజ్ఞాని. క్షమించేస్తుంది. అర్థమైందా? నేను అన్నాను అనుకోండి, క్షమించదు. దేశం అందరికీ గురువి, వాళ్ళకి అట్టా చెప్తావు, వీళ్ళకి అట్టా చెప్తావు, ఎట్టా అన్నావు, అట్టా అన్నావు అంటే అర్థమైందా? ఎందుకని క్షమించలేదు. మాతృోచితమైనటువంటి మమకారం చేత ప్రభావితమైన, ఇక్కడేమో భార్యగా, అక్కడేమో తల్లిగా. రెండు మనుషులు ఒకళ్ళైనా కాదా? అవునా కదా? వేరువేరా మనుషులు కాదు కదా. కానీ అదే వివేకంతో చూసామనుకోండి, అప్పుడేమైంది? పాత్రోచితానికి లొంగవి. అప్పుడు అరే నేను నిత్యానిత్య వస్తు వివేకాన్ని కదా నిలుపుకోవాల్సింది. తల్లి అయితే ఏమిటి, భార్య అయితే ఏమిటి, ఇవి రెండు నేను నటించే పాత్రలు కదా. వాస్తవంగా నేనే వివేకాన్ని కలిగి ఉండాలి? నిత్యానిత్య వస్తు వివేకాన్ని కలిగి ఉండాలి, ఆత్మానాత్మ వివేకాన్ని కలిగి ఉండాలి, శమధమాది ఉపరతి తితిక్షలు కలిగి ఉండాలి, ఓర్పు సహనాలను కలిగి ఉండాలి, సహన సౌశీల్యాలను కలిగి ఉండాలి. అవి నా సంపద, నేను కోల్పోకూడదు. ఏ సందర్భంలో కూడా, ఏ పాత్రలో కూడా, ఏ నటనలో కూడా. అంతేనా కదా? వాస్తవానికి ఆ పాత్రలన్నీ నటనలు. మరి నేను అక్కడేమో చేస్తున్నాను, ఇక్కడేమో చేయడం లేదు. ఎందుకని? పాత్ర నేనైపోయాను. అక్కడ ఏమయ్యాను? పాత్ర నేనైపోయాను. అప్పుడు నువ్వు కానిది నువ్వు అయిపోలా, భ్రాంతి కలగలా, అప్పుడు మూఢత్వం కలగలా, అజ్ఞానం కలగలా, అవిద్య మోహం రాలా, అప్పుడు మమకార అహంకార అభిమానాలు కలగలా. చూడండి ఎన్ని గేట్లు టక 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 పడి అన్ని దుర్గుణాలు ఒకసారి వచ్చేస్తాయి. అదే ఓర్పు వహించావు, సహనశీలత కలిగి ఉన్నావు, క్షమించావు, ఏమైపోయింది? ఇన్ని దుర్గుణాలు ఈ ఒక్క లక్షణంతో దూరం అయిపోయాయి. కాబట్టి సాధకుడు ఎప్పుడు ఎలా ఉండాలి? తితిక్ష చాలా వెరీ ఇంపార్టెంట్. సద్గుణాలన్నింటినీ కాపాడేటటువంటి, రక్షించేటటువంటి గొప్ప కవచం. నువ్వు ముక్తి మోక్షాన్ని సాధించడానికి కావలసినటువంటి సద్గుణాలను సంపాదించడానికి, సంపాదించిన సద్గుణాలను పోగొట్టుకోకుండా ఉండడానికి గొప్ప రక్షణ కవచం తితిక్ష. ఈ తితిక్ష కలిగిన వాడిని ప్రకృతి ఏం చేయలేదు, ప్రకృతే ఏం చేయలేదు. అది దాని సమర్థత. త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి ఈ తితిక్ష కలిగిన వాడి జోలికి రాదు. ఎందుకని? వాడు గుణాతీతుడు, వాడి గుణమాలిన్యం లేదు, అధిగమించేశాడు, సాక్షిగా ఉన్నాడు. ఇంక వాడేం చేస్తుంది? ఇది ఎప్పుడు అవసరం అవుతుందంటే ఆత్మనిష్ట నుంచి బ్రహ్మనిష్టకు వెళ్ళేటప్పుడు నీకు సరిజోదు సరి అయిన ప్రత్యర్థి ప్రకృతి. ఇంకప్పుడు ఎవడు ఉండడు, నువ్వు ప్రకృతి బ్రహ్మనిష్ట అంతే, ఇంకేముండదు. అప్పుడు ఈ ప్రకృతిని దాటవలసినటువంటి అవసరం వస్తుంది, స్వాధీనపరచుకోవాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఈ తితిక్ష ఆధారం అవుతుంది. ఇంకేం పనికిరావు, దాని ముందు నీ ఆటలు చల్లవు. ఒక్క తితిక్షతోటే సాధించాలి దాన్ని. మరి అప్పుడెట నేర్చుకుంటాం? అది ఇక్కడ రాంది అక్కడ రాదు. కాబట్టి సాధన చతుష్టయ సంపత్తిలో ఈ సమాధి షట్క సంపత్తికి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంది. ఈ సాధన అంతా అసలు భవిష్యత్ అంతా దీని మీద ఆధారపడుతుంది. ఈ పునాది పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకని అపరోక్షానుభూతి మొదట్లోనే ఏం చెప్పాడు? సాధన చతుష్టయ సంపత్తి అనే అధికారిత్వం లేకపోతే నువ్వు దీనికి పనికిరావు. అందుకనే చాలా విశేషంగా మొదట్లోనే దీని గురించి వివరించి చెప్తున్నాడు. కాబట్టి ఓర్పు వహించి ఉండాలి, సహనశీలత కలిగి ఉండాలి. ఎంతటి సహనం ఉండాలయ్యా? ఏమైనా నియమం ఉందా? ఉపమానం. భూమి ఎంత సహనం ఉండాలండి.
ఏం చెప్పారు? భూమాత వంటి సహనం కలిగి ఉండాలి. నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా ఏమన్నా అంతుంటుంది అదేమన్నా. మనం ఈ భూమాతను ఎన్ని రకాలుగా వాడేసుకుంటున్నాం. అవునా? పలుగులతో పొడుస్తున్నాం, గుణపాలతో దింపుతున్నాం, అని యంత్రాలతో తవ్వుతున్నాం. మీరైతే మరీ అన్యాయం. పెద్ద పెద్ద యంత్రాలు వాడేసి భూమిని తవ్వేసి మీ ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలు చేసి పడేసి కాపాడుతున్నాం స్వామి చెట్లు పెట్టి. భూమిని ఏం కాపాడుకోవడం, మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారంటే భూమిని మీరేం కాపాడతారు? అర్థమైందా? కాబట్టి అట్టి భూమాత వంటి సహనం కలిగి ఉండాలి. అప్పుడు ఏమయ్యావు? దేన్నైనా క్షమించగలరు, ఎవరినైనా క్షమించగలరు. నీ దగ్గరికి ఎందుకంటే రేపు జ్ఞానపరమైన రుణానుబంధం తీర్చుకోవాల్సిన అగత్యం వస్తుందండి. సర్వవ్యాపకంగా బ్రహ్మనిష్ట పొందాలి అంటే ఇప్పుడు ఎవరు వచ్చినా స్వీకరించాలి. వీడు వస్తే నేను తీసుకోను అనకూడదు. ఎందుకని అందరిలోనూ ఆత్మస్వరూపం చూడాలి. సరే, ఒక వ్యభిచారి నేను ఆశ్రయించింది, ఒక దొంగ నేను ఆశ్రయించాడు, ఒక సచ్చీలత లేనివాడే నేను ఆశ్రయించాడు. అతను కంఠం కుదరదు. నేను మంచి వాళ్ళకే చెప్తాను, చెడ్డళ్ళకి చెప్తానా పాఠం అనకూడదు. ఎందుకని బ్రహ్మనిష్ఠుడు అనే నియమానికి భంగం వాటిల్తాడు, ఒప్పుకోడు. ఆ సర్వవ్యాపక ధర్మానికి లోటొస్తే సహించడం కుదరదు. కాబట్టి ఏం చేయాలి? ఎవరినైనా సర్వజీవుల యందు ఒకే బ్రహ్మమును చూడాలి. మరి అట్టి బ్రహ్మనిష్టను సాధించేటటువంటి వాడు, సిద్ధింపజేసుకునేటటువంటి వాడు అంతరాన్ని ఎట్లా చూస్తాడు? మరి చూడకూడదు. కానీ వాడిని ఉద్ధరించాలి. ఉద్ధరించాలంటే ఏం చేయాలి? వాడిని క్షమించాలి. ఎవరైనా ఉద్ధరించాలంటే ఏం చేయాలి? ముందు వాడిని క్షమించాలి, వాడిని యాక్సెప్ట్ చేయాలి, వాడిని తనలో కలుపుకోవాలి. అప్పుడు మాత్రమే బ్రహ్మనిష్ట సాధ్యం. నీలో ఉన్న చైతన్యాన్ని నీ హృదయంలోకి నేను ప్రవేశించేయాలి. ప్రవేశించేసి నీ చైతన్యాన్ని స్వాధీనపరచుకోవాలి. అప్పుడు నీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు స్వాధీనం అయిపోతాయి. నీ చైతన్యాన్ని నిర్దేశిస్తూ ఉంటాం, దాని మీద ప్రభావశీలంగా పనిచేస్తాం. చైతన్యంలో మార్పు తెచ్చేసేటప్పటికి ఏమైపోయింది? అన్నీ మారిపోతాయి. నీ ప్రమేయంతో పని లేకుండా మారిపోతావు అంతే. నీ మనోబుద్ధులతో పని లేదు, నిన్ను ఆటోమేటిక్గా మార్చేస్తారంతే. నువ్వేం శ్రమ పడక్కర్ల అక్కడ. అందుకని బ్రహ్మనిష్ఠుని ఆశ్రయించండి అని పదే 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 ఒక జీవన్ముక్తుడైన వాడిని, ఒక సద్గురుమూర్తిని, ఒక బ్రహ్మనిష్ఠుడిని కనుక నువ్వు ఆశ్రయిస్తే నీ పని అయిపోయినట్టే. ఎందుకని అంటే అతను పనిచేసేది అక్కడ పనిచేస్తాడు, చైతన్యం మీద పనిచేస్తాడు. చైతన్యం మీద ఆచ్ఛాదితమైనటువంటి ముద్రితమైనటువంటి ముద్రలను విడిపిస్తాడు. కాబట్టి జన్మాంతర విశేషం బాగుపడిపోతుంది. ఈ జన్మే కాదు, రాబోయే జన్మలు కూడా బాగుపడిపోతాయి. తప్పక జ్ఞానాన్ని సంపాదిస్తాం. మరి అతను ఎట్లా చేశాడు? ఎంత స్వాధీనమై ఉండాలి అతనికి. ఇప్పుడు భూమాత వంటి సహనం ఉండాలి. అందుకని బ్రహ్మనిష్ఠుడు. మరంత విశేషమైనటువంటి జ్ఞాన సముపార్జన, విశేషమైనటువంటి సమర్థత ఉండాలి అంటే మరి ఈ తితిక్ష, సహనం, ఓర్పు ఉండాలి. అయిపోవచ్చునమ్మ చివరి. సహజంగా దుఃఖానికి కారణాలు అనేకం. ముళ్ళు గుచ్చుకున్న బాధ అనిపిస్తుంది. ఆత్మీయుడు, ఆప్తమిత్రుడు, అభిమానంతో పెంచుకున్న జంతువు పోయినా దుఃఖం కలగటం సహజం. అట్టి పరిస్థితుల్లో ఓరిని సహనము అవసరం. ఊహించలేని దుఃఖము దురదృష్టవశాత్తు ప్రాప్తించిన దానిని సహించటమే తితీక్ష అని చెప్పకూడదు. ఊహించలేనంటే అంటే you will never think that will happen in the span of birth and death. నీ జనన మరణాల లోపల అది జరగదని అనుకున్నావు, కానీ జరిగింది.
అయినా సరే దాన్ని తట్టుకుని నిలబడాలి. ఉదాహరణ, స్వామివారి మనవాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అందరూ ఏమనుకుంటారు? మామూలుగా అయితే ఎలా అనుకుంటారు? తాత గదిస్తాడు, మనవాడు బతికుంటాడు, అంతేనా కదా? కానీ హఠాత్ సంఘటనలో ఎలా జరిగింది? వీడింట్లోనే ఉన్నాడు, ఎవరో వచ్చారు, బాగా వెళ్దాం అన్నాడు, వాడు బండి వేసుకొచ్చాడు. బండి ఎందుకు బస్సులో వెళ్దాం అన్నాడు. ఎందుకు నేను బండి వేసుకొచ్చాక నువ్వు కూర్చొని వెళ్దాం అన్నాడు. బాగా వెళ్ళారు. ఒక నిమిషం దాడితే కాలేజీలోకి వెళ్ళిపోతాడు. యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు పోయారు. హఠాత్ సంఘటన. జన్మ మరణాల మధ్యలో మనది జరగందేగా, సాధారణంగా జరగందేగా. అదేగా ఇప్పుడు అక్కడ అన్నాడు. ఆప్తమిత్రుడు కానీ, ఆప్తమిత్రుడు పెంపుడు జంతువు కానీ ఎవరైనా పోయాడు. పోతే ఓర్మి వహించి ఉండాలి, సహనశీలత వహించి ఉండాలి. నువ్వు కూడా దుఃఖించావనుకో, అప్పుడేమైంది? నువ్వు సాధకుడు కాదు, నువ్వు జ్ఞానివి కాదు. రాదు. ఓర్మితో ఉండాలి, ఓర్మితో ఉండాలి, ఓర్పు వహించి ఉన్నారు. ఏం దుఃఖపడలా. అవన్నీ చెప్పండి దాంట్లో డిస్కస్. ఇట్లా నీ జీవితంలో జరిగేటటువంటి సంఘటనల్లో నువ్వు వాటిని ఎట్లా అధిగమించాలి? ఇప్పుడు తితిక్ష. అర్థమైంది? భార్య గారు ముందు పోతారా, భర్త గారు ముందు పోతారా? గ్యారంటీ ఉందా? ప్రతి భార్య గారు ఏమనుకుంటారు? నేనే ముందు పోవాలనుకుంటాను. కొంచెం మారారు స్వామి, వాడే ముందు పోవాలనుకుంటాను. అనారోగ్యంగా ఉంటే కనుక నేను లేదా ఆయన ఎవరో చూడరు. ఇట్లా మానవుడు తాను అనుకున్నటువంటి బుద్ధి విశేషం చేతి ఇవి జరుగుతాయా? జరగవు. అట్లా ఏ సంఘటనలు నీ జీవితంలో జరిగినప్పటికీ, నువ్వు అనుకోని సంఘటనలు ఏవి జరిగినప్పటికీ, అర్థమైందా? వాటిని దేంతో ఎదిరించాలంటే ఇప్పుడు తితిక్ష, ఓర్పు, సహనం. దుఃఖపడకూడదు అక్కడ. దుఃఖిస్తే పోతుంది, దుఃఖిస్తే తితిక్ష పోతుంది. అలా కాదండి, దుఃఖిస్తే అట్లా కాదు, దుఃఖిస్తే క్షోభకు గురవుతుంది. విషయం తెలుసుకోవాల్సిన విషయం ఉంది అందులో. దుఃఖిస్తే క్షోభకు గురవుతావు. క్షోభకు గురైతే జన్మాంతర విశేషంగా ఏర్పడుతుంది, జన్మ కారణం అవుతుంది. ఎందుకు ఉండాలో చెప్తున్నాడు. ఇందాకేం చెప్పాడు? మనసు క్షోభిస్తుంది, క్షోభిస్తే జన్మాంతరానికి తయారవుతుంది. వచ్చే జన్మకు కూడా మళ్ళదాన్ని అనుభవించాలి. కాబట్టి ఇప్పుడు దుఃఖపడకు, ఇప్పుడు తితిక్ష వహించి ఉండు, ఇప్పుడు ఓర్పు వహించి ఉండు, ఇప్పుడు సహనశీలత కలిగి ఉండు, ఇప్పుడు వివేకాన్ని కలిగి ఉండాలి, ఇప్పుడు సాక్షిగా ఉండాలి. ఓహో, ఇది కాలధర్మం కదా. అంతేనా? ఇదంతా ఎవరి ధర్మం? కాలధర్మం, ధర్మ విశేషం. సమయం అయిపోయింది, అంతేనా కదా? వెళ్ళిపోయింది. కానీ జరగవలసింది జరగను, అంతేగాని కొత్తగా ఏం జరగలేదుగా. సమస్త జీవుల యొక్క జీవనము ఆ కాలుని వశమై ఉందా లేదా? నువ్వు నిర్దేశించగలవా? లేవు. కర్మవశాత్తు జరిగే సంఘటనల్ని ఆపగలవా? కూడదు కదా. అసలు ఆపగలిగినా కూడదు. ఒకవేళ నీ జ్ఞానబలం చేత మార్చడానికి నువ్వు సాధికారి అయినప్పటికీ మార్చకూడదు అనే నియమం చెప్తున్నాడు. భవిష్యత్తులో నీలో అనేకమైనటువంటి దైవీ శక్తులు, సంపదలు వస్తాయి, అతీతమైన శక్తులు ఎన్నో వస్తాయి. వచ్చినా కూడా వాటిని వాడి నువ్వు మార్చకూడదు. ఇదే విషయం భాగవతంలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అయినా నువ్వు గాంధారి అడుగుతుంది, నువ్వు పరమాత్మ కదా, నువ్వు తలుచుకుంటే నువ్వు ఏదైనా చేయగలిగేవాడు అవునా కాదా? కాదన్నా అనుకో, నువ్వు పరమాత్మ కాదు. నువ్వు పరమాత్మ అయ్యుండి జరిగేవాడు నువ్వు ఆపలేదు. నువ్వు అనుకుంటే ఆగిపోయేవి అన్నీ. నా 9 శతపుత్రులు చనిపోయేవారు కాదు, నాకు క్షోభ కలిగేది కాదు. కాబట్టి నా క్షోభకి ప్రతిగా నీకు శాపం ఇస్తున్నాను, నీ యాదవ వంశం కూడా అట్లే నశించిపోవుగాక.
తథాస్తు అన్నాడు. పరమాత్మ కాబట్టి తితిక్ష స్థితిలో తమోత్తమైన స్థితిలో ఉన్నవాడు కాబట్టి తథాస్తు అన్నాడు. ఎందుకని తథాస్తు అనాలి? అట్లే అగుగాక. ఆ తథాస్తు అనకపోతే అది జన్మాంతరంలో తీరుతుంది. అది క్షోభించింది. మళ్ళా దీనికోసం ఇంకో అవతారం దాల్చాలి, ఇంకోసారి జన్మెత్తాలి. తథాస్తు అంటం చేత ఏం చేశాడు? ఈ జన్మలోనే అది పూర్తవుగాక అని ఆశీర్వదించాడు. ఆవిడ శాపం ఇచ్చింది, దాన్ని వరంగా మార్చేసాడు. తథాస్తు అనటంగా కాలధర్మం ఇప్పుడే జరిగిపోవాలి. అది పరమాత్మ యొక్క విశేషం, తితిక్ష యొక్క విశేషం. మరి అంతటి ఉత్తమమైనటువంటి తితిక్ష కలిగి ఉండాలి ఇప్పుడు కూడా, అంతేగాని క్షోభించకూడదు ఎప్పుడు కూడా. అదే స్వామి, ఇప్పుడు మా తమ్ముడు వెళ్ళిపోయి 5 ఏళ్ళు దాటిపోయింది కదా, సడన్ గా ఒక వయసు కాని వాళ్ళు, చిన్న వయసులో వాళ్ళు ఏదన్నా యాక్సిడెంట్ అయినా ఏమైనా అయితే ఆ టీవీలో వినంగానే షాక్, షాక్ అనమాట. అదే కదా క్షోభ. మా ఇంట్లో జరిగిపోయినట్టు అయిపోయింది. ఇదే క్షోభించడం. ఆ క్షోభని దూరం చేయాలి, అక్కడ తితిక్ష వాడాలన్నమాట. ఇప్పుడు వివేకంతో విచారణ చేసి మీరు దాన్ని పోగొట్టుకోవాలి. ఇది కాలధర్మం కదా, కర్మవశాత్తు కదా. ఏ సంఘటన అయినా కర్మవశాత్తేగా. నీ వివాహం జరిగిందమ్మా, నీ వివాహం కూడా పెద్ద యాక్సిడెంటే, అవునా కదా? ఎందుకంటే అప్పటి వరకు ఎవడో తెలియదు, ఎవరితో ఉంటామో తెలియదు, ఏమవుతుందో తెలియదు. నీ 100 ఏళ్ల వరకు ప్లాన్లు గీసిస్తాడు ఎవడన్నా, పెడతాడు. కాబట్టి జీవితంలో పెద్ద జరిగే అతిపెద్ద యాక్సిడెంట్ ఏంటి? వివాహం. మరి దాన్నే మనం సహనశీలతో ఒప్పుకున్నాం, దీని ఒప్పుకోలేకపోవడం ఏముంది అంటే మృత్యు భీతి లోపల ఉందన్నమాట. మరణం అంటే భయం లోపల ఇన్హరెంట్ గా లోపల ఉందన్నమాట. అది ప్రతిబింబిస్తుంది. అది పోగొట్టుకున్నాం అనుకో, ఇవి సహజం కదా. యాక్సిడెంటా నార్మల్ డెత్ ఈజ్ ఇమ్మెటీరియల్. మృత్యువు కారణం లేదు, మృత్యువుకి కారణం లేదు. పరమాత్మ ఏం చెప్పాడు భగవద్గీత బోధలో? నువ్వు నిమిత్త మాత్రమయ్యా, నువ్వు చంపుతున్నానంటారు. మృత్యువు కారణం లేదు. ఎందుకని? వాడు ఆల్రెడీ దైవోపహతుడు, కాలం చేతిలో హతం చేయబడిపోయాడు. భౌతికంగా జరిగింది అంతే. సూక్ష్మ శరీరాన్ని కాలుడు ఆల్రెడీ స్వీకరించేశాడు ముందే. ఆ స్వీకరణం జరిగిపోయినాక యాక్సిడెంట్ జరుగుతుంది. అది అపమృత్యువు. అర్ధాంతరంగా ఎలా చనిపోయాడు వాడు? టైం అయిపోయింది. లాగబడతాడు, కబడించబడతాడు. అన్నం ఎట్టా ప్లేట్లో ఉన్నదాన్ని తీసి లోపల వేసేసుకుంటాం, కబడాము దాని పేరు. అట్లా ఈ అపమృత్యు దోషం కలిగినటువంటి వారిని కాలుడు కబళిస్తాడు. మరి సృష్టి ధర్మం కదా అది. అది జరగకూడదు, ఇది జరగకూడదంట. ప్రకృతి ధర్మంలో సృష్టి ధర్మంలో వేలు పెట్టే అధికారం నీకు లేదు కదా. ఇప్పటికి ఆరేంటి. ఈ రకంగా తప్పక ఎట్లా సాధించాలి? సహన సౌశీల్య, ఈ తితిక్షని, ఈ ఉపరతిని ఉత్తమోత్తమైనటువంటి పద్ధతిగా సాధించాలి. చాలా సాధనా కాలంలో ఎంతో బాగా ఉపయోగపడేవన్నమాట ఈ ఉపరతి తితిక్ష. నీ సూక్ష్మ శరీరానికి సంబంధించిన మాలిన్యాలన్నింటినీ పోగొట్టగలిగే సమర్థవంతమైనటువంటి ఆయుధం ఇది, సమర్థవంతమైనటువంటి సాధనం. ఒక రకంగా చెప్పాలి అంటే సూక్ష్మ కారణ శరీరాలను రద్దు చేయడానికి కూడా ఈ తితిక్ష ఎంతో ఉపయోగం. అక్కడ తితిక్ష తప్పం కూడా ఉపయోగపడుతుంది. అంత విశేషమైనటువంటి సాధన అన్నమాట. అందుకని వీటిని చాలా జాగ్రత్తగా సాధన చేయాలి. ఉన్నతోన్నతమైనటువంటి స్థితిలో సాధించాలి, సిద్ధింపజేసుకోవాలి. ఇంకా ఉందా బాబు? అయిపోయిందా? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. తత్సత్. సహనావతు సహనౌ భునక్తు సహ